మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలి అనుకుంటున్నారా? మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే వ్యక్తిత్వ వికాసం అనేది చాలా అవసరం. అంటే సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా అవసరం మిత్రులారా. ఈ సెల్ఫ్ మోటివేషన్ అనేది ఇప్పటి నుండి లేదండి, పురాణాల కాలం నుంచి ఉంది. హనుమంతుని శక్తి హనుమంతునికి తెలియదండి. హనుమంతుని మీకు శక్తి ఉంది, నువ్వు ఈ సముద్రాన్ని లంఘించగలవు, ఈ సముద్రాన్ని దాటగలవని అతని శక్తిని గుర్తు చేసింది ఎవరండి? జాంబవంతుడు మిత్రులారా. అలాగే అర్జునుడు యుద్ధం చేయడానికి మోటివేషన్ చేసింది ఎవరండి? శ్రీకృష్ణుడు మిత్రులారా. అలాగే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే, నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ కావాలంటే మీ యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని డెవలప్ చేసుకోవడం, పెంచుకోవడం అది మీ మీదనే ఆధారపడి ఉంటుంది మిత్రులారా. అయితే ఈరోజు ఈ వీడియోలో మీతో చెప్పబోయే విషయం అదే మిత్రులారా. మీ జీవితాన్ని మీరు పూర్తిగా, ఈ యొక్క వీడియో సారాంశం అంతా మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు అనే సత్యంతో, నమ్మకంతో ఈ వీడియోని చూడండి మిత్రులారా. మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తారంటే అది ఏంటంటే మిత్రులారా, నేర్చుకోవడానికి, సెల్ఫ్ మోటివేషన్ పెంచుకోవడానికి వెనుకాడుతూ ఉంటారు మిత్రులారా. నాకు అన్నీ తెలుసు అని వెనక్కి వెళ్తూ ఉంటారు మిత్రులారా. అదే పెద్ద తప్పు చేస్తున్నారు. వారు డబ్బు కోసం పరుగులు పెడుతుంటారు కానీ వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేసుకోవడం మర్చిపోతారు మిత్రులారా. ఓన్లీ డబ్బు కావాలనే పరిగెడతారు. ఆ డబ్బు రావాలి అంటే మీ వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకోవాలి అనేది సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అభివృద్ధి చేసుకోవడం మీరు మర్చిపోకండి. మీ వ్యక్తిత్వం ఎదిగితేనే మీ ఆదాయం పెరుగుతుంది అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏమిటి అంటే, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే కేవలం ప్రోడక్ట్ అమ్మడం కాదు అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే కేవలం ప్రోడక్ట్ అమ్మడం మాత్రమే కాదు, ఇది పీపుల్స్ బిజినెస్, ఇది రిలేషన్షిప్ బిజినెస్ అని తెలుసుకోండి. ఇది ట్రస్ట్ బిజినెస్. మీరు ఎంతమందిని ఇన్స్పైర్ చేయగలరు, మీరు ఎంతమందిని లీడ్ చేయగలరు, అదే మీ యొక్క సక్సెస్ని డిసైడ్ చేస్తుంది అనే సత్యాన్ని నమ్మండి మిత్రులారా. వ్యక్తిత్వ వికాసం ఎందుకు ఫాలో అవ్వాలి, ఎందుకు ముఖ్యం అంటే మిత్రులారా, మీకు ఒక ప్రశ్న మీకు మీరే అడగండి. మీకు మీరే అడుక్కోండి, ఒక ప్రశ్న అడగండి. నేను ఫాలో చేయదగ్గ వ్యక్తినేనా? నేను మాట్లాడే విధానం నాకు తెలుసా? మీరు ఆలోచించే విధానం మీకు పర్ఫెక్ట్గా ఉందా? మీరు రియాక్ట్ అయ్యే విధానం, మీరు దేనికి రియాక్ట్ అవుతున్నారు మీకు తెలుసా అని మీరు ఒక ప్రశ్న వేసుకుని మిత్రులారా. ఇవన్నీ మీ పర్సనాలిటీని డెవలప్ చేయాలంటే రిఫ్లెక్ట్ చేస్తాయి. మీరు డెవలప్ చేసుకుంటే, మీ యొక్క ఆలోచన విధానాన్ని డెవలప్ చేస్తేనే ఇవి మీకు రిఫ్లెక్ట్ చేస్తాయనే సత్యాన్ని తెలుసుకోండి. ఇప్పుడు మీరు వేసుకున్న క్వశ్చన్లకు ఆన్సర్ మీకు కావాలంటే మీరు సెల్ఫ్ మేడ్గా ఎదగాలి మిత్రులారా. అంటే సెల్ఫ్ మోటివేషన్ పెంచుకోవాలి అంటే పుట్టుకతోని ఏ వ్యక్తి కూడా ఏది నేర్చుకోడు. అందుకోసాన్ని మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలి, మీ జీవితాన్ని మీరు చేంజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ట్రైనింగ్ అవసరం, నేర్చుకోవడం అవసరం. సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదవడం చాలా ముఖ్యం మిత్రులారా. పీపుల్స్ జాయిన్ యువర్ బిజినెస్ నాట్ బికాస్ ఆఫ్ కంపెనీ మిత్రులారా. ఎవరైనా వస్తున్నారు, మీతో జత కడుతున్నారు అంటే అది మిమ్మల్ని చూసి వస్తారు, దాని తర్వాత కంపెనీ చూస్తారనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. దే జాయిన్ బికాస్ ఆఫ్ యూ మిత్రులారా. మీతో ఎవరైనా వస్తున్నారంటే పీపుల్ జాయిన్ యువర్ బిజినెస్ నాట్ బికాస్ ఆఫ్ కంపెనీ మై డిఫరెన్స్, దే జాయిన్ బికాస్ ఆఫ్ యూ మిత్రులారా. గుర్తుపెట్టుకోండి. దానికోసాన్ని మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదవండి. మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీ మీద మీకు నమ్మకం లేకపోతే మిమ్మల్ని ఎవరు నమ్మరు అనే సత్యాన్ని తెలుసుకోండి. ఎవరు మీ మీద నమ్మకం పెట్టుకోరు అనే సత్యాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ప్రతిరోజు మీరు అద్దం ముందు నిలబడి చెప్పండి, నేను చేయగలను, నేను విజయం సాధిస్తానని. ప్రతిరోజు మీరుగా అద్దం ముందు నిలబడి చెప్పుకోండి. అక్కడ మీ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది, మీ ప్రతిబింబం కనిపిస్తుంది. కాబట్టి మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మిత్రులారా. కాన్ఫిడెన్స్ అంటే అహంకారం కాదు, కాన్ఫిడెన్స్ అంటే క్లారిటీ ప్లస్ బిలీఫ్ మిత్రులారా. గుర్తుపెట్టుకోండి. కాన్ఫిడెన్స్ మీరు పెంచుకుంటే అది మీ ఎక్కువ అహంకారం పెరగదండి. మీలోని కాన్ఫిడెన్స్ అనేది మీకు ఒక క్లారిటీ, మీకు బిలీఫ్ అనేది నమ్మకాన్ని పెరుగుతుంది. దానికోసం మిత్రులారా, మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలనుకుంటున్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం తెలుసుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఉపయోగపడతాయి మిత్రులారా. అందులో మీరు మాస్టర్ వాళ్ళు నేర్చుకోవాలండి. మాట్లాడడం ఒక కళ. మీరు మాట్లాడేటప్పుడు సింపుల్ వర్డ్స్ వాడండి మిత్రులారా. సింపుల్గా మాట్లాడండి. వినడం కూడా నేర్చుకోండి. మీరు గొప్ప లీడర్స్ ఎక్కువగా వినేవాళ్ళుగా ఉంటారని సత్యాన్ని తెలుసుకోండి. గొప్ప లీడర్స్ కూడా ఎప్పుడు కూడా ఎక్కువగా వింటారు మిత్రులారా. ఎక్కువ మాట్లాడే వాళ్ళు గొప్ప లీడర్ కాదండి, ఎక్కువ వినేవాళ్ళే గొప్ప లీడర్ అనే సత్యాన్ని తెలుసుకోండి. అలాగే డిసిప్లిన్, కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం మిత్రులారా. చాలా ముఖ్యం మిత్రులారా. మీరు చేస్తున్న వ్యాపారంలో ఒకే రోజులో మీకు సక్సెస్ రాకపోవచ్చు. దాంతోపాటు డిసిప్లిన్గా, కన్సిస్టెన్సీగా మీ పని మీరు చేస్తూ ఉండండి. డైలీ చిన్న హ్యాబిట్స్ వల్ల మీ యొక్క జీవితం మారుతుంది, మీ బిజినెస్ వెళ్ళే విధానం మారుతుంది తెలుసుకోండి మిత్రులారా.
మీ బిజినెస్లో నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ కావాలంటే మీకు మీ యొక్క ప్రాస్పెక్ట్కి రోజు కాల్ చేయండి, రోజు లర్నింగ్ నేర్చుకోవడానికి సమయం కేటాయించుకోండి, రోజు మీ పని కోసం మీరు యాక్షన్ మొదలు పెట్టండి. మిత్రులారా, ఇవన్నీ కూడా మీకు మోటివేషన్ అనేది టెంపరరీ కావచ్చు, కానీ మీ డిసిప్లిన్ అనేది పర్మనెంట్. మిత్రులారా, మోటివేషన్ అనేది మీకు టెంపరరీగా యూజ్ అవుతుంది కావచ్చు, కానీ ఈ మోటివేషన్ అనేది మీరు డిసిప్లిన్గా ఎలా ఉండాలో నేర్పిస్తుంది. మిత్రులారా, డిసిప్లిన్ ఒకసారి మీరు అలవర్చుకున్నారనుకోండి, అది పర్మనెంట్గా ఉంటుందనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు ఏం నేర్చుకుంటారంటే రిజెక్షన్ హ్యాండిలింగ్ నేర్చుకోవచ్చు. మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు రిజెక్షన్ హ్యాండిలింగ్ నేర్చుకున్నారనుకోండి, ఈ బిజినెస్లో మీరు 100% సక్సెస్ అవుతారు. మిత్రులారా, ఇదే మోటివేషన్ అంటారు. మార్కెటింగ్లో నో అనేది కామన్. మిత్రులారా, ఏ వ్యాపారంలో అయినా నో అనేది కామన్ అండి. సపోజ్ ఎగ్జాంపుల్, మీరు ఒక బట్టల షాప్ ఒక చీరల షాప్ పెట్టారనుకోండి, చాలామంది చీరలు కొనుక్కొని వచ్చినప్పుడు చీరలు అన్నీ చూపించమంటారు, వాళ్ళకి ఏది నచ్చలా అని లేచి వెళ్ళిపోయారు. అప్పుడు మీరు ఆ చీరలన్నీ మడత పెట్టుకుంటారా లేదా? అంటే అక్కడ నో ఉందా లేదా? ఏ వ్యాపారంలో అయినా నో ఉంటుంది. మిత్రులారా, మీకు నచ్చితే వాళ్ళ కస్టమర్స్కి నచ్చినప్పుడు మాత్రమే మీకు బిజినెస్ అవుతుంది. కస్టమర్ నచ్చకపోతే నో అంటారు. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో ఎవరైతే మీరు మీ కంపెనీ యొక్క ప్లాన్ మీరు చెప్పారో వాళ్ళకి నచ్చితే ఎస్ సార్ మీతో జాయిన్ అవుతారు, లేదంటే నో అని వెళ్తారు. దీన్నే రిజెక్షన్ హ్యాండ్లింగ్ అంటారు. వాళ్ళు నో అన్నా కూడా మీరు బాధపడవలసిన అవసరం లేదు, ఈ బిజినెస్ని వదిలేయవలసిన అవసరం లేదు. ఎవరైనా నో అంటే అది మీపై కాదు మిత్రులారా, అది వారి మైండ్ సెట్ పై అని గుర్తుపెట్టుకోండి. ప్రతి నో కూడా మీకు సక్సెస్కి దగ్గర చేస్తుందన్న సత్యం తెలుసుకోండి. ఇవన్నీ కూడా మీరు నేర్చుకునే దాని మీదనే మీకు తెలుస్తుంది. మిత్రులారా, అలాగే ఈరోజు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి ఈ మాటలు వింటున్నారు, ఇవి నేర్చుకుంటున్నారు. లీడర్షిప్ డెవలప్మెంట్ కావాలని కూడా, మీరు లీడర్గా ఎదగాలంటే కూడా, మీరు లీడర్గా డెవలప్మెంట్ కావాలంటే కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. మిత్రులారా, లీడర్ అంటే కమెంట్ ఇవ్వడం కాదండి. లీడర్ అంటే కమెంట్ ఇవ్వడం కాదు. లీడర్ అంటే ఇన్స్పైర్ చేయడం అనే సత్యాన్ని మీరు మోటివేషనల్ స్పీకర్గా ఎదగాలనుకున్నప్పుడు మాత్రమే మీకు తెలుసా. మిత్రులారా, మీ టీంని మోటివేట్ చేయడానికి మీరు స్పీకర్గా ఎదగాలనుకున్నప్పుడు మీ స్కిల్ని మీరు నేర్చుకోవాలి. మీ టీంకి మీరు సపోర్ట్ ఇవ్వండి, ఎగ్జాంపుల్గా మీరు ఉండండి. అప్పుడు మాత్రం మీ యొక్క టీం గ్రో అవుతుంది, మీ బిజినెస్ గ్రో అవుతుంది. మిత్రులారా, మీ టీం గ్రో అవుతే మీ బిజినెస్ గ్రో అవుతుందని సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, పీపుల్ ఫాలో ద యాక్షన్ గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే చేస్తారో మీ టీం అదే చేస్తుంది. నాట్ ఫర్ వర్డ్స్ అనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, పీపుల్స్ ఫాలో ద యాక్షన్, నాట్ వర్డ్స్. మిత్రులారా, మీరు ఈ సూత్రాన్ని తెలుసుకొని నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు పెద్ద సక్సెస్ కావాలంటే ముందుగా మీ మీద మీరు పనిచేయండి. మీ మైండ్ సెట్ను మార్చుకోండి, మీ యొక్క హ్యాబిట్స్ను మార్చుకోండి, మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోండి. మిత్రులారా, గుర్తుంచుకోండి, మీరు ఏమవుతారో, మీరు ఏది అవ్వాలనుకుంటారో అదే మీరు అవుతారు, మీరు సంపాదిస్తారు కూడా. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీరు చేంజ్ అయితే మీ లైఫ్ చేంజ్ అవుతుందన్న సత్యాన్ని తెలుసుకోండి. అందుకే పర్సనల్గా మోటివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సత్యాన్ని తెలుసుకొని మీరు నేర్చుకొని మీరు చేంజ్ అవ్వడానికి ప్రణాళిక వేసుకోండి. మిత్రులారా, మీరు ఎంత గ్రో అయితే మీ ఇన్కమ్ అంత గ్రో అవుతుందని సత్యాన్ని తెలుసుకోండి. మీరు మీ టీంని లీడ్ చేస్తే ప్రపంచం మిమ్మల్ని ఫాలో అవుతుంది సత్యాన్ని తెలుసుకోండి. మీరు మీ టీంని లీడ్ చేసే శక్తిని మీరు సంపాదించుకుంటే ప్రపంచం మిమ్మల్ని ఫాలో అవుతుందని సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మీరు ఆలోచించకండి, యాక్షన్ తీసుకోండి, మీ లైఫ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి. మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక అద్భుతం. మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అందుకోసమని నెట్వర్క్ మార్కెటింగ్లో మీకు ఏమీ తెలియకపోవచ్చు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మిత్రులారా, పుట్టుకతోనే ఎవరు ఎలాంటి విద్య నేర్చుకోరు. మిత్రులారా, ఏమీ తెలియదండి, కానీ వాళ్ళకి ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏది లేదు అనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మీరు సక్సెస్ కావాలంటే మీరు నేర్చుకోవాలి, కన్సిస్టెన్సీగా ఉండాలి. మిత్రులారా, కన్సిస్టెన్సీగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏదైనా సాధించగలుగుతారని సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మీరు ఎంచుకున్న పని ఏదైనా సరే మీ విజయానికి పునాది కావాలని సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఎంచుకున్న పని ఏదైనా సరే మీ యొక్క సక్సెస్ సాధించడానికి పునాదిగా కావాలి. అలా కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు మోటివేషన్ అవసరం ఉంటుంది. మిత్రులారా, మీరు నేర్చుకోవడం అవసరం ఉంటుంది. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, అవకాశం ఎప్పుడు కూడా మన కాళ్ళ మధ్య ఉంటుంది అనే సత్యం తెలుసుకోండి. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మనం చేయవలసిందల్లా అవకాశాన్ని గుర్తించడమే. అలా గుర్తించాలంటే మనలో సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉండాలి. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, దూరపు కొండలు ఎప్పుడు కూడా మీకు నిలువుగానే కనిపిస్తాయి. దూరపు కొండలు ఎప్పుడు కూడా దూరం నుంచి చూస్తాయి, ఎప్పుడు కూడా నిలువుగానే కనిపిస్తాయి. దగ్గరికి వెళ్తే కదా అవి ఎలా అవుతున్నాయో తెలుస్తుంది. అలాగే మీలోని శక్తి సామర్థ్యాలు ఎప్పుడు కూడా మీరు అనుకుంటారు, నాలో చాలా శక్తి ఉంది, నేను చాలా నైపుణ్యత గల వ్యక్తిని, నాకు అన్నీ తెలుసు అని మీరు అనుకుంటారు. మిత్రులారా, అలా కాదండి, అది మీరు నేర్చుకున్నప్పుడు మాత్రమే మీకు సాధ్యమవుతుందని సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా,
అవకాశం తలుపు తట్టినప్పుడు తెలుసుకోలేని వాళ్ళు ఆ చప్పుడు విని తిట్టుకుంటారంట మిత్రులారా. మీరు అలా ఉండకూడదు అండి. మీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఆస్వాదించాలంటే మీరు నేర్చుకోవాలి. అంటే సెల్ఫ్ మోటివేషన్ అవ్వాలి, సెల్ఫ్ మోటివేటెడ్ మీరు అవ్వాలి మిత్రులారా. దాని గురించి మీరు నేర్చుకోవాలా మిత్రులారా. మనుషులు చేజారిపోతున్న అవకాశాలని చాలా సులభంగా గుర్తిస్తారంట మిత్రులారా. కానీ మీరు అందులో ఉండకండి మిత్రులారా. మీకు అందుబాటులో ఉన్నవి గుర్తించాలి అంటే మీరు సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి మిత్రులారా. మీరు నేర్చుకోవాలి, మీరు ఒక వ్యక్తిగా ఎదగాలి మిత్రులారా. అప్పుడే మీరు అన్ని అవకాశాలను గుర్తించగలుగుతారు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, అవకాశం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది. అవకాశం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది అనేది మీరు ఎప్పుడు తెలుసుకుంటారంటే మీరు సెల్ఫ్ మోటివేటెడ్గా ఉన్నప్పుడు మాత్రమే తెలుసుకుంటారు మిత్రులారా. దాని తర్వాత వచ్చే అవకాశం ఏదైనా కావచ్చు, దాని తర్వాత అవకాశం రావచ్చు, కానీ అది మొదటి దానికైనా పనికి మాలినదైనా కావచ్చు, లేదంటే చాలా గొప్పదైనా కావచ్చు మిత్రులారా. కానీ మీరు అవకాశం వచ్చినప్పుడే మీరు దాన్ని ఆస్వాదించాలంటే మీరు సెల్ఫ్ మోటివేటెడ్ అయి ఉండాలి మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, మీరు మీ యొక్క ఓటమిని మీరు ఎలా ఎదుర్కొంటున్నారనేది మీ యొక్క మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఓటమి వచ్చినప్పుడు కుంగిపోతున్నారు అంటే మీరు సెల్ఫ్ మోటివేటెడ్ లేరని అర్థం మిత్రులారా. మీరు ఓటమి వచ్చినా కూడా కృంగిపోకుండా మీరు మళ్ళీ విజయం సాధించడం కోసం ప్రణాళికలు వేసుకొని ప్రయత్నం చేస్తున్నారంటే మీలో సామర్థ్యం, సెల్ఫ్ మోటివేటెడ్ అయిన సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంది అని అర్థం మిత్రులారా. మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే మీకు మీరుగా ఎదగడం అనేది చాలా అవసరమైన సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, ప్రతి సమస్య వెంట దాన్ని పరిష్కరించే పద్ధతి, అవకాశం చిన్నదో పెద్దదో ఉంటుంది మిత్రులారా. దానిని గమనించండి. అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ఇది ఎలా తెలుస్తుంది అంటే మీరు నేర్చుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది మిత్రులారా. చాలామంది విజయం ఎందుకు సాధిస్తారో తెలుసా? ఎందుకు సాధిస్తారో తెలుసా? మీకు తెలుసా మిత్రులారా? వాళ్ళ విజయానికి కారణం వాళ్ళ ఆలోచనలే. వాళ్ళ ఆలోచనలు మంచి ఆలోచనలు చేస్తారు. ఆ ఆలోచనలు మంచిగా చేయడానికి వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు, ఎక్కువ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదువుతారు, ఎక్కువ ట్రైనింగ్స్ అటెండ్ అవుతారు మిత్రులారా. సక్సెస్ కావాలని వాళ్ళ తపననే వాళ్ళని విజయం సాధించేలా చేస్తుంది, ఎక్కువగా నేర్చుకునేలా చేస్తుంది మిత్రులారా. మీరు సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మీరు నేర్చుకోవడానికి వెనక్కి వెళ్ళకండి మిత్రులారా. మీకు తెలుసా మిత్రులారా, ఒక కాల్గరి టవర్ ఎత్తు 190.8 మీటర్లు మిత్రులారా. కాల్గరి టవర్ అంటే మీకు తెలుసుగా మిత్రులారా, దాని ఎత్తు వచ్చేసి 190.8 మీటర్లు. దాని మొత్తం బరువు 10,884 టన్నులు మిత్రులారా. కానీ దీనిలో 6,349 టన్నులు, సుమారుగా 60% భూమి లోపల ఉంటుందట మిత్రులారా. దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుందండి? ఎత్తైన కట్టడాలు ఎప్పుడు కూడా దృఢమైన పునాదులపై ఆధారపడి ఉంటాయని తెలుసుకోండి మిత్రులారా. ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడు అంటే అతని యొక్క శక్తి సామర్థ్యాలు చాలా ఉన్నాయి అని అర్థం మిత్రులారా. మీరు కూడా అలాంటి ఎత్తైన కట్టడాలలాగా మీరు సెల్ఫ్ మోటివేటెడ్ గురించి నేర్చుకొని మీరు ఎదగడానికి దృఢమైన పునాది వేసుకోండి మిత్రులారా. దృఢమైన పునాది లేనిదే ఏది కూడా నిలబడదని సత్యం ఎలా అయితే మీకు తెలుసో అలాగే మీరు నేర్చుకునేది మీరు సక్సెస్ కాలేరు అనే సత్యాన్ని తెలుసుకోండి. మీ మనస్తత్వాన్ని పెంపొందించుకోండి మిత్రులారా. మీరు సక్సెస్ కావాలి అంటే సక్సెస్ గురించి ఆలోచించండి. మీరు ఏది చేసినా మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ భూప్రపంచంలో ఖచ్చితంగా మీరు ఏది కావాలన్నా సాధించే శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయనే సత్యాన్ని మీరు నమ్మండి మిత్రులారా. అలా నమ్మాలి అంటే మీరు సెల్ఫ్ మోటివేషన్ మిమ్మల్ని మీరు మోటివేటెడ్ చేసుకోవాలి మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో సూత్రం ఇదే మిత్రులారా. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే మోటివేట్ చేసుకుంటారో ఖచ్చితంగా మీ మీద మీరు విజయం సాధిస్తారు మిత్రులారా. ఖచ్చితంగా మీకు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే వ్యక్తిత్వ వికాసం తప్పనిసరి అని తెలుసుకొని దానికోసం ప్రణాళికలు వేసుకొని ఆచరణలో పెట్టేసి మీరు ఎక్కువగా నేర్చుకొని మీరు కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అయ్యి మీ సక్సెస్ 10 మందికి ఉపయోగపడేలా మీరు ఎదగాలని, అలా ఎదిగే శక్తిని ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీలో అద్భుతమైన సక్సెస్ సాధించాలని కోరుకుంటాను మిత్రులారా. ఒకవేళ నెట్వర్క్ మార్కెటింగ్లో మీకు ఏమీ తెలియదు, ఎలా చేయాలో తెలియదు, మీరు కొత్తగా ఈ వీడియో చూస్తున్నారు కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో చేయాలి అని ఉంది, అడిషనల్గా ఇన్కమ్ సంపాదించుకోవాలని కోరిక మీకు ఉంటే మిత్రులారా, నాతో పాటు జర్నీ స్టార్ట్ చేయాలంటే నేను నెట్వర్క్ మార్కెటింగ్లో 18 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. నాతో పాటు మీ జర్నీ కావాలి, నాతో పాటు మీరు ఉండాలి అనుకుంటే కనుక నా నంబర్ని డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. అలాగే నేను వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా పెడుతున్నాను, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను కండక్ట్ చేసే మీటింగ్స్ అన్నీ కూడా ఆ గ్రూప్లో షేర్ చేస్తాను కాబట్టి మీరు అటెండ్ అవ్వచ్చు మిత్రులారా. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే
నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలని తపన, డబ్బు సంపాదించే బలమైన సంకల్పం మీకు ఉంటే మిత్రులారా, డిస్క్రిప్షన్లో నా నంబర్ పెడుతున్నాను, నా కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మిత్రులారా. ఖచ్చితంగా మీ యొక్క ఎదుగుదలకి నేను మీకు ఉపయోగపడతాను మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ టీం కూడా షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని మోటివేషన్ వీడియోల కోసం ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.